స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29-30 వచనాలు చదువుకుందాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దేవుడు దయచేశాడు. అలాగే సొలొమోనునకు కలిగిన జ్ఞానము చాలా శ్రేష్టమైనదంట. అందుకని ఆయన ఏమంటారు, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేనో ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటేనో అధికమై ఉండెను. వారి జ్ఞానము కంటే అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానముగా ఆయనది ఉంటా ఉన్నదంట. ప్రియులారా, నిజంగా దేవుడు ఏదైనా మనకి ఇచ్చాడంటే అది శ్రేష్టమైనదే ఇస్తాడు. చెడిపోయిన దాన్ని, బాగలేని దాన్ని, అవసరం లేని దాన్ని దేవుడు మనకి ఇవ్వడు. ప్రియులారా, సొలొమోను మహారాజు దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు ఆయన? దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో, నీ ఇష్టమేదో చెప్పు అంటాడు. అప్పుడు ఆయన, అయ్యా నాకు డబ్బులు, వెండి, బంగారమి, మంచి ఉద్యోగమి, మంచి భార్యని, మంచి కుమారులని, లేకుంటే పక్కన ఉన్నటువంటి ఆ దేశాన్ని నాకు ఇచ్చేసేయి, ఈ పక్కనున్న దేశం నాకు ఇచ్చేసేయి, నా వెనకనున్న దేశం కూడా నాకు ఇచ్చేసేయి, అన్ని రాజ్యాలన్నీ నేనే రాజుగా ఉండి ఏళ్తానని ఏమీ అడగలేదు. ప్రియులారా, ఆయన ఏమని అడుగుతున్నాయంట, దేవా నీ ప్రియ బిడ్డలను నాకు అప్పగించావు, వీరిని ఎట్లా పరిపాలించాలో, వీరికి ఎట్లా న్యాయం తీర్చాలో నాకు అంత తెలివి లేదయ్యా, దయతో కనికరించి నీ జ్ఞానము నాకు ఇవ్వు అని దేవుణ్ణి వేడుకున్నా అంట. న్యాయముగా నీ ప్రజలకు నేను పరిపాలన చేయనట్లుగా నీ జ్ఞానమును నాకు ఇవ్వు అని దేవుణ్ణి వేడుకున్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలు దేవునికి కోపం పుట్టించేట్టుగా ఉంటాయి. ఈయన ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైందంట, అనుకూలముగా ఉన్నదంట. అందుకని సొలొమోను అడిగినటువంటి ఈ జ్ఞాన వివేకాలు కలిగినటువంటి మనస్సు నాకు ఇయ్యయ్యా, నీ ప్రజలకు నేను న్యాయముగా పరిపాలించినట్టు నాకు సహాయం చేయంటే దేవునికి చాలా చాలా సంతోషమై దేవుడు ఏం చేశాడంట, అడగకపోయినా కూడా చూడు, నువ్వు జ్ఞానం కావాలని అడిగావు, అయితే శత్రువుల ప్రాణమును నువ్వు అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, ఘనతనేమని అడగలేదు, కాబట్టి అవి కూడా నేను నీకు ఇస్తున్నాను, జ్ఞానం ఇస్తున్నాను, తర్వాత శత్రువుల ప్రాణమును కూడా నీకు అప్పగిస్తున్నాను, ఐశ్వర్యమును ఇస్తున్నాను, గొప్ప ఘనతని ఇస్తున్నాను. అలాగే నువ్వు అడగకపోయినా సరే నీ వంటి రాజు ఇక ముందు ఉండడు, ఇప్పుడు ఉండడు, అంత ఘనత నేను నీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగున మన ప్రార్థన దేవునికి ఇష్టం కలగాలి ప్రియులారా, అట్లుండాలి మన ప్రార్థన. స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు, లేక సమస్యలు సృష్టించేటువంటి ప్రార్థనలు, పాప సంబంధమైనటువంటి ప్రార్థనలు చేసేవారముగా మనం ఉండకూడదు ప్రియులారా. తర్వాత దేవుని మందిరాన్ని కట్టే కృపను కూడా ఇస్తాడు. దేవునికి వెండిని కానీ బంగారు కానీ అమౌంట్ కానీ ఇస్తే మనం చెప్పినట్టు దేవుడు వింటాడు అనుకుంటూ ఉంటారంట. ఇది మన బుద్ధిహీనతే తప్ప అలాగ దేవుడు వినే ప్రసక్తి ఏమి ఉండదు ప్రియులారా. ఒకానొక సహోదరుడు ఎవరో చెప్పారంట, శాలకు పో, తప్పకుండా నీ కార్యం జరిగిపోతుంది అని చెప్పారంట. ఆ కుమారుడు దేవుని సన్నిధికి వచ్చాడు. వస్తే ఏం తమ్ముడా నీ ప్రాబ్లం ఏంది అంటే, ఆ కుమారుడు ఏమంటున్నా అంటే, మా నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాను, వాళ్ళ తల్లిదండ్రులు
పెద్ద ఆఫీసర్లు వారు నాకు ఇవ్వమని అంటున్నారు. ఎలాగైనా ఆ అమ్మాయిని నాకు ఇచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడతాడంట కదా. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే నా విషయమే ప్రస్తావన చేసి దేవుని దగ్గర దేవునికి ఎంత కావాలో డబ్బులు అడగండి. దేవునికి ఎంతైనా ఇస్తాను. ఎంత అడుగుతాడో అడగమనండి. దేవుణ్ణి ఎంత కావాలన్నా ఇస్తాను. నాకు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని ఇచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి ఆ విషయం మన నాకు క్లియర్ చేయండి. నేను ఎంతైనా దేవుడు ఎంత అడిగితే అంత ఇస్తాను అని చెప్పాడు. సంతోషపడతాడా దేవుడి మాటకి? సంతోషపడతాడా ప్రియులారా? దేవుణ్ణైనా నాకే నా కుమారుడు ఎంత కావాలంటే ఇస్తాడంట అనుకుంటాడా? మన దేవుడు ఎవరు చెప్పండి? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్నవాడను, ఉన్నవాడనై ఉన్నాను, ఐశ్వర్యవంతుడనై ఉన్నాను, భూమిని ఆకాశమును మాట చేత కలుగజేసిన దేవుడు, శూన్యంలో నుండి సృష్టిని కలుగజేసిన దేవుడు, అన్నింటినీ కలుగజేసినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి ఈయనకు ఈయన ఇస్తాడంట. అంటే నాకు నవ్వు వచ్చింది. తమ్ముడా, దేవుణ్ణి ఎంత తక్కువ అంచనా వేస్తున్నావు, నిన్ను నువ్వు ఎంత గొప్పగా ఎంచుకుంటున్నావు. ఒకవేళ నీకు జాబ్ ఉంటే నువ్వు గొప్పవాడవే, అమౌంట్ ఉంటే గొప్పవాడవే, వెండి బంగారాలు ఉంటే గొప్పవాడవే, ఇంకేమన్నా ఉన్నా కూడా గొప్పవాడవే నీ దృష్టికి. నీకు ఒకవేళ జాబ్ ఇచ్చినా కూడా దేవుడే కదా, ఆరోగ్యం ఇచ్చినా దేవుడేనా, ఇల్లు పొలాలు స్థలాలు ఉన్నా కూడా అన్నీ దేవుడు ఇచ్చినాయి కదా, దేవునికి ఈయన ఇస్తాడంట. తమ్ముడా, దేవా నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే నా హృదయ కోరిక తీర్చయ్యా అని మనం అడుక్కోవాలే తప్ప దేవుడు నువ్వు ఇచ్చినటువంటి వెండిని బట్టి, బంగారును బట్టి, దశంభాగాలను బట్టి, మొక్కుబడులను బట్టి, లేక పొలాలను స్థలాలను బట్టి దేవుడు నీ కోరిక తీర్చేదంటూ ఉండదు. నీ దృష్టిలో అవి గొప్పయే కానీ దేవుని దృష్టిలో నువ్వే గొప్ప. నువ్వు కావాలి దేవునికి, నీ హృదయం దేవునికి కావాలి, నువ్వు దేవుని మాట ప్రకారం జీవించేది కావాలి. కానీ నువ్వు చేసేటువంటి ఈ ఆలోచన మాత్రం సరైనది కాదు. ఆయనకి ఇష్టమైతే ఇవ్వచ్చు, ఇష్టం లేకపోతే ఇయ్యడంతే. దానికోసమై దేవుని దగ్గర బేరాలు పెట్టకూడదని ఆ కుమారునికి కొన్ని వాక్యాలు చూపించి సలహా ఇచ్చాను. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని మాట విన్నట్టుగానే విని నా మాట నెరవేరిస్తేనే దేవుడు ఉన్నట్టు, నేను అడిగిన ఉద్యోగం ఇస్తేనే దేవుడు ఉన్నట్టు, నేను అడిగినటువంటి అమ్మాయిని ఇస్తేనే, అబ్బాయిని ఇస్తేనే, ఇల్లు ఇస్తేనే, పొలం ఇస్తేనే, స్థలం ఇస్తేనే, నా ఆరోగ్యం కుదుటపడితేనే, నా భర్త మారితేనే, నా భార్య మారితే, నా కుమారుడు మారితే, నా కుమార్తె మారితేనే దేవుడు ఉన్నట్టు, లేకుంటే దేవుడు లేనట్టు అనుకునేవారు కూడా ఉంటారు. ఇవన్నీ మనం దేవుణ్ణి తక్కువ చేయడం అన్నమాట. మన ఇష్టాలన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. దేవుని మాట వినడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. దేవుని మాట వినడానికి మనం స్థిరపరచబడాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీరింటి దగ్గర ఆలోచనలు చేయకూడదని చెప్పాను. లేకుంటే మీ ఆరోగ్యం గురించి ఆలోచన చేయకూడదు, లేకుంటే అప్పుల గురించి ఆలోచన చేయకూడదు, భర్త గురించి భార్య గురించి ఆలోచన చేయకూడదు, నీ కుమారుని గురించి కుమార్తె గురించి ఆలోచన ఏం చేయాలి మరి చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చున్న ఈ కొద్ది సమయం, ప్రభువా ఇది నీకు నీ నోట నుండి వచ్చే ప్రతి మాట నాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఈ సమయాన్ని దీవెనకరంగా నాకు కొంచెం అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏం చేస్తుంది చెప్పండి అప్పుడు వాక్యం? దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందని బైబిల్లో వ్రాయబడింది. చూడండి, ఆ మాట చదువుకుందా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా, జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది.
ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంట చెప్పండి? దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? సజీవమైనది. అంటే వాక్యం ఏమైంది? బ్రతికి ఉన్నది, మనతోనే ఉన్నది, మనతోనే మాట్లాడుతున్నది. వాక్యము సజీవమైనదై ఏం చేస్తూ ఉన్నదంట? మన సర్వ శరీరములోనికి వెళ్ళిపోతూ ఉందంట. శరీరం అంతా ఒకవేళ మెత్తగా ఉంది, మాంసము, రక్తము, ఇంకా ఏదైనా మెత్తని పదార్థంగా వచ్చి వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. ఎక్కడికి పోతుంది? కింద మాట చూడండి, ప్రాణాత్మలను, కీళ్లను, ఇంకెక్కడికి? మూలుగులను విభజించునంత మట్టికంటే మన శరీరంలో ఎక్కడెక్కడ ఎముకలు, బలమైనటువంటి ఎముకలు ఉన్నాయో వాటిలోనికి కూడా వాక్యం వెళ్ళిపోతుందంట. ఎందుకు చెప్పండి? ఎందుకు పోవాలో? వాటిల్లో ఏముంటుంది? మన మనసులో పాపం ఉంటుంది, హృదయంలో పాపం ఉంటుంది, రక్తంలో పాపం ఉంటుంది, మాంసంలో పాపం ఉంటుంది. ఎముకల్లోనికి ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పండి ప్రియులారా? మూలుగలను ఏం చేస్తుందంట? విభజించునంత మట్టుకు లోపలికి వాటిని కూడా, పెద్ద పెద్ద ఎముకలను కూడా చీల్చి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నదంట. అంత బలం ఉన్నదంట ఈ వాక్యానికి. లోపలికి పోయి ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి పాపమును, మురికిని, దోషమును, అపరాధమును కూడా ఈ వాక్యము శుద్ధి చేస్తూ ఉన్నదంట. ఈ వాక్యము జ్ఞానమును కలుగజేయుచున్నది, ఈ వాక్యమును వివేచన కలుగజేయుచున్నది, ఈ వాక్యము అనుభవం కలుగజేయుచున్నది, ఈ వాక్యము శ్రేష్టమైనటువంటి ఓర్పును కలుగజేయుచున్నది, శ్రేష్టమైనటువంటి నెమ్మదిని కలుగజేయుచున్నది. ఈ వాక్యము మన ప్రవర్తనను స్థిరపరచుచున్నది. ఇంత ప్రభావము ఈ వాక్యానికి ఉన్నది. నెమ్మది కలిగిన హృదయం వచ్చేస్తుంది, వినయము, విధేయత కలుగుతుంది. మనకు తెలియకుండానే అన్నిటికీ తగ్గించుకునే స్వభావం మనకు వచ్చేస్తూ ఉంటుంది. అన్నిటికీ సర్దుకునే స్వభావం వస్తుంది, ఓర్చుకునే స్వభావం వస్తుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం శ్రేష్టమైన వాటిని కొనసాగిద్దాం, దీవించబడదాం, హెచ్చింపబడదాం, ఘనత పొందుదాం. ఇట్టి ఘనత చేత, కీర్తి చేత మనలందరినీ దేవుడు నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టలమై, యోగ్యులమై, ఇక మీదట దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.